హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య ఏ ప్లస్ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 100 days 100 ప్రోగ్రామ్స్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియో. ఇందులో ఏముంటుందంటే డైలీ 1 వీడియో అప్లోడ్ చేయడము, ఆ వీడియోలో 1 or 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, సేమ్ మోడల్లో మీకు ప్రాక్టీస్కి ప్రాబ్లమ్స్ ఇవ్వడం. ఇలా ఎప్పటివరకు అంటే మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు టోటల్ 100 వీడియోస్ ఉంటాయి. ఈరోజు డే 48 అంటే ఆల్రెడీ డే 47 వరకు అయిపోయింది వీడియోస్. అవన్నీ మీరు చూడాలనుకుంటే ఆ వీడియోస్ ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 days 100 ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తాం. డే 1 నుంచి 1 by 1 వీడియోస్ మీరు చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 47 డే 49 అంటే ఈ వీడియోకి ప్రీవియస్ వీడియో నెక్స్ట్ వీడియో ఎండింగ్లో ఉంటుంది. అక్కడి నుండి కూడా మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? సో ఈరోజు ప్రాబ్లం స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 48. సో ఈరోజు ప్రాబ్లం చూద్దాం. ఇది కూడా అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ. మీకు డే 46లో చెప్పినట్టుగా డే 46, డే 47, డే 48, రేపు చెప్పబోయే డే 49 కూడా అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ ప్రాబ్లమ్స్. ఈరోజు దీనిలో నుండి 8 మార్క్స్ మోడల్ అన్నమాట చెప్పడం. సేమ్ ఇది కూడా నిన్న మొన్న అంటే డే 47, 46లో చేసిన మెథడ్లోనే చేస్తాం. ఫస్ట్ వాడు క్వశ్చన్ ఇస్తాడు, దాని నుంచి మనం డయాగ్రామ్ తయారు చేసుకుంటాం. డయాగ్రామ్ నుంచి స్టెప్స్ రాస్తాము. సేమ్ డయాగ్రామ్ నుంచే ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాం. చూడండి, ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ విచ్ క్రాస్ ఏ రివర్ అట్ ది యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ ఆఫ్ ది బ్రాంచెస్ ఆఫ్ ది ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ద రివర్ ఆర్ 30 and 45 degrees రెస్పెక్టివ్లీ. ఇది యాక్చువల్గా మనకి టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనమాట. మనకి టెక్స్ట్ బుక్లో దీనికి డయాగ్రామ్ ఇచ్చాడు, బట్ నేను ఇక్కడ డ్రా చేయలేదు. ఎందుకు డ్రా చేయలేదో చెప్తాను చూడండి. ఎగ్జామ్లో ఒకవేళ క్వశ్చన్ ఇచ్చి డయాగ్రామ్ ఇచ్చాడంటే హ్యాపీగా మనం చేసేస్తాం, డౌటే లేదు. దానిలో డయాగ్రామ్ చూస్తాం, స్టెప్స్ రాసుకుంటాం, సాల్వ్ చేసేస్తాం. బట్ ఎనీ ఛాన్స్ క్వశ్చన్ ఇచ్చి డయాగ్రామ్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇస్తాడు ఇవ్వడు అనేది తర్వాత సంగతి. ఓకేనా? ఆ 1% ఛాన్స్ కూడా మనం తీసుకోకూడదన్న ఉద్దేశంతోనే నేను డయాగ్రామ్ ఎలా గీయాలనేది మీకు చెప్తాను లేదు. ఇప్పుడు అండర్లైన్ చేసిన వాటిల్లో పదాలు కానీ అండర్లైన్ చేసిండేది ఒకసారి వర్డ్స్ గమనించండి. ఏమి? ఆపోజిట్ సైడ్ రివరు, బ్రాంచ్, బ్రిడ్జ్, ఇవి కదా ఉంది. సో మామూలుగా ఆలోచించండి, రివర్ ఉంటుంది, బ్రిడ్జ్ ఉంటుంది. అంటే రివర్ మనకి కొంచెం కన్వీనియంట్గా తెలుగులో చూద్దాం. ఒక నది ఉంటుంది, నది చెరువులాగా, దాని మీద బ్రిడ్జ్ ఉంది. సో బ్రిడ్జ్ ఆ నది దాటాలంటే ఆ బ్రిడ్జ్ పైన నుండి వెళ్తేనే కదా దాటగలం. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇది నది అనుకుంటాం. సో ఏబి అనేది ఒక నది, దీనిపైన బ్రిడ్జ్ ఉంది, ఇలా ఉంది బ్రిడ్జ్. ఇక్కడ మనం ఉండం. ఎంత హైట్ ఏమనే తర్వాత సంగతి, ఫస్ట్ అక్కడ మనం ఉండం. సో అక్కడ నుండి అబ్జర్వ్ చేసాం ఆపోజిట్ సైడ్. సో ఇక్కడ నుండి ఇది ఏ సైడ్ ఒకసారి అబ్జర్వ్ చేసాము, బి సైడు ఒకసారి అబ్జర్వ్ చేసాము. ఓకేనా? ఆ యాంగిల్స్ ఇచ్చాడు. సో ఈ బ్రిడ్జ్ అనేది ఎత్తుకి, ఈ ఎత్తుకే అంతేలేండి, ఎత్తుకి ప్యారలల్గా ఉంది కాబట్టి ఓకే సరిపోయింది. ఇప్పుడు ఈ హైట్ గీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ వచ్చేస్తుంది. సో ఇదొకటి, ఇదొకటి. అయితే ఏది ఎంత మనం గీసుకున్న దానిలో ఏం చేసామంటే ఈక్వల్గా తీసుకునేసినాం, అది ప్రాబ్లం, ఇంకేం లేదు. సో నేనేం చేస్తానంటే దీన్ని ఈక్వల్గా తీసుకున్నా ఏం కాదులేండి, మనకు వాల్యూసే కదా ఇంపార్టెంట్. ఒక సైడ్ 30 వేసుకుంటాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ 30. సో ఈ సైడ్ 30 వేసుకుంటాం, ఈ సైడ్ 45. కానీ మనం చేసేటప్పుడు ఎలా చేయాలని చెప్పాను? ప్యారలల్గా ఇక్కడ ఉంటుంది,
కానీ దానికి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్గా ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ 30 ఉంది కాబట్టి ఈ సైడ్ 30 డిగ్రీస్గా తీసుకుంటాం. సో ఇక్కడ 45 ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ ఇంటీరియర్ అంటే ఇది వస్తుంది, 45 డిగ్రీస్గా తీసుకుంటాం. ఇది మీకు బొమ్మ చిన్నదిగా వేసినాను, అందువల్ల కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాకపోతే అదంతా చూపించాలి కాబట్టి నేను చిన్నదిగా వేసిన. ఇప్పుడు కావాలంటే పెద్దదిగా గీసుకోండి. సో ఇది ఏ బి, నేను ఇక్కడ నిలబడుకున్నా, ఇక్కడ నుండి ఇక్కడికి అబ్జర్వ్ చేసిన. సో ఇది బ్రిడ్జ్, ఇది 30 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ 30 డిగ్రీస్ పెట్టుకున్నాం. సో ఇది 45 డిగ్రీస్, ఇక్కడ 45 డిగ్రీస్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇది హైట్, బ్రిడ్జ్ హైట్ కావద్దా ఇది. సో ఇప్పుడు పాయింట్స్ ఐడెంటిఫై చేస్తే ఏ బి, ఇది సి, ఇది డిగా లేదా ఇది సి, ఇది డి, ఎలాగన్నా తీసుకోవచ్చు. పాయింట్స్ అనేది పెద్ద మ్యాటరే కాదు, నేమ్స్ మన ఇష్టం, మనకి నచ్చినట్టు తీసుకుంటాం. ఇంకేమి ఇచ్చారు చూడండి, ఇఫ్ ది బ్రిడ్జ్ అట్ ది హైట్ ఆఫ్ 3 meters, అంటే దీని హైట్ ఇచ్చేసాడు ఎంతని 3 meters. సో వాడు కనుక్కోమనంది ఏమి 3 meters ఫ్రమ్ ద బ్రాంచెస్. బ్రాంచ్ అంటే ఇదే, ఈ నది, ఈ బ్రాంచ్ నుండి 3 meters హైట్లో ఉంది అని అర్థం. తర్వాత విత్ ఆఫ్ ద రివర్, రివర్ అంటే ఏబి కదా చెప్పుకున్నాం. సో ఇది, కానీ ఇక్కడ చూడండి ఇదొక పార్ట్ ఉంది, ఇదొక పార్ట్ ఉంది. సో 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒకటి ఎక్స్ అనుకుంటాం, ఒకటి వై అనుకుంటాం. అంటే ఎక్స్ వాల్యూ కావాలి, వై వాల్యూ కావాలి. అప్పుడే ఎక్స్ వై యాడ్ చేసుకుంటే ఏ నుంచి బీకి ఉన్న డిస్టెన్స్, ఆ రివర్ విత్ అనేది తెలుస్తుంది. సో ఇది డయాగ్రమ్, ఇది గీయడం మీకు రావాలి. సరే, ఇప్పుడు దీనిలో నుండి మనం ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఎలా? ఫస్ట్ వాడు ఇచ్చింది హైట్ ఆఫ్ ద బ్రిడ్జ్ అనే వాల్యూ ఇచ్చారు. ఓకే, అది రాద్దామా? ఓకే, గివెన్ దట్ height of bridge, చూడండి హైట్ ఇదే కదా, ఏంది సిడి ఈజ్ ఈక్వల్ టు 3 meters. తర్వాత ఏమిచ్చాడు, ఈ యాంగిల్స్ ఇచ్చేసాడు. బట్ యాంగిల్స్ మనం లాస్ట్లో రాసుకుంటాం, మనకు అది ప్రాసెస్ ఫస్ట్ నుండి పోయే మెథడ్ కాబట్టి. XY రాయొద్దా? సో దాన్ని రాద్దాం, అవి తెలియదు కదా, మనం అనుకున్నాం కాబట్టి. లెట్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఏ నుంచి డికి, డిబి ఈజ్ ఈక్వల్ టు వై. హియర్ విత్ ఆఫ్ లివరే కదా వాడు అడిగింది, కాబట్టి విత్ ఆఫ్ ది రివర్ ఏంటది, ఏబి. ఆ ఏబి ఎలా డివైడ్ అయింది, 2 partsగా డివైడ్ అయింది. ఏడి ఒక పార్ట్, డిబి ఒక పార్ట్. ఏడి వచ్చి ఎక్స్, డిబి వచ్చి వై. ఇది క్వశ్చన్లో వాడు ఇచ్చింది మీటర్స్ కాబట్టి దీనికి కూడా మీటర్స్ వేసుకుంటాం. ఓకే, ఇంకా యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ ఇచ్చాడు కాబట్టి అదే రాద్దాం. దేర్ఫోర్ యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ 2 డిప్రిషియేషన్స్ అని ఎలా తెలిసింది మనకి, అది తెలియాలి కదా. ఎలా అంటే చూడండి, యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ ఆఫ్ ది బ్రాంచెస్. ఇంతకుముందు ప్రాబ్లంలో యాంగిల్స్ అని ఇక్కడ ప్లూరల్ ఇచ్చాడు, ఇప్పుడు ఎక్కడ ఇచ్చాడు, ఆపోజిట్ సైడ్స్ అనే చోట ఇచ్చాడు ప్లూరల్. యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ ఆఫ్ ది బ్రాంచెస్ ఆన్ ఆపోజిట్ సైడ్ అన్న సైడ్స్ అన్నాడు. సైడ్స్ అంటే ప్యూరర్ అంటే 2 చోట్ల అని. సో ఇలా మెన్షన్ చేసుకున్నాం. ఆ విధంగా మనకి అక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ 2 అని తెలిసింది. ఈ ప్రాబ్లంకి ఇబ్బంది లేకుండా తెలిసిపోద్ది, ఎందుకంటే బ్రిడ్జ్ అనే పదం ఉంది. బ్రిడ్జ్ ఒకసారి అక్కడ నుంచి చూస్తాము, రెండోసారి దిగేసి చూడం కదా. సో ఆటోమేటిక్ అక్కడ నుండే పైనుంచే, బ్రిడ్జ్ పైన నుంచే ఇలా నిలబడుకున్న నేను బ్రిడ్జ్ పైన ఈ సైడ్ చూస్తాను, ఆ సైడ్ చూస్తాను, అవునా. సో 2 కింద ఉంటుంది. నార్మల్ మన జనరల్గా ఆలోచిస్తేనే సాల్వ్ అర్థమైపోద్ది.
అక్కడ ఏమి ఇచ్చాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది జెండర్గా మనం ఆలోచిస్తేనే తెలుస్తుంది. నేను బ్రిడ్జ్ పైన నిలబడ్డా, బ్రాంచెస్కి అంటే చెరువుకు ఆ సైడు ఈ సైడు చూడాలి. ఎలా చూస్తాను? తల వంచి ఆ పక్క చూస్తాను, మళ్ళీ తల వంచి ఈ సైడు చూస్తాను. సో 2 తల వంచే చూస్తా అంటాను కాబట్టి యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్. ఓకేనా? సరే, ఇక్కడికి వద్దాం. యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ మెన్షన్ చేయాలి కదా. చూడండి, ఇక్కడ పేర్లు ఇవ్వాల నేను. సో ఇక్కడ కూడా ఇచ్చేద్దామా? డి వరకు అయింది కాబట్టి ఈఎఫ్. ఒరిజినల్గా ఇచ్చిన ఇది ఏమి 30 డిగ్రీస్ అనేది ఈసిఏ, ఈసిఏ. కానీ మనం దాన్ని ఎలా మార్చుకున్నాము? సిఏడిగా మార్చుకున్నాం. సిఏడి మారిస్తే ఎంత వచ్చింది? 30 డిగ్రీస్ యాంగిల్. సేమ్ ఇది కూడా అంతే. ఎఫ్సిబి, ఎఫ్సిబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిబిడి, సిబిడి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. కావాలంటే ఈ సైడ్ రాసుకోవచ్చు ఏమని? ఆల్టర్నేటివ్ ఆపోజిట్ యాంగిల్స్. ఇది ఆప్షనల్, మీరు రాసుకోవాలంటే రాసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ ఇవి మాత్రం కంపల్సరీ రాయాలి. సరే, అంతా రాసేసామా? మొత్తం డయాగ్రామ్లో ఉండే ప్రతి ఒక్కటి మెన్షన్ చేసామా లేదో చెక్ చేసుకోండి. ఎక్స్ గురించి ఉంది, వై గురించి ఉంది, యాంగిల్స్ గురించి ఉంది, హైట్ గురించి ఉంది. సో అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా హైట్ కనుక్కుందాం, ఇంకా ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ది ఇన్ ట్రయాంగిల్. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి చూద్దాం. ఎందుకు సార్ లెఫ్టే, రైట్ ఎందుకు చూడకూడదు? ఎక్స్ లెఫ్ట్ అని ఉందా అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకు లెఫ్ట్ అన్నాను ఫస్ట్ అనేది? క్వశ్చన్లో మీరు ఆర్డర్ కానీ చూశారంటే ఫస్ట్ 30 డిగ్రీస్ ఉంది, తర్వాత 45 డిగ్రీస్ ఉంది. సో అందువల్ల ముందు 30 చేస్తా, తర్వాత 45, అంతే, ఇంకేం లేదు. వాడిచ్చిన ఆర్డర్ ప్రకారం మనం ఫాలో అవుతాం అంతే. సో ఇప్పుడు చేసేటప్పుడు ఒకసారి గమనిద్దాం. ఈ 30 డిగ్రీస్కి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జస్టెడ్ సైడ్ అవుతుంది, అవునా? సో ఆపోజిట్ అడ్జస్టెడ్ వచ్చిందంటే tan θ. ఓకే, క్లియర్. అది కూడా చెక్ చేసుకుంటాం. దీనికి ఇది ఆపోజిట్ సైడ్ థీటాకి, ఇది అడ్జస్టెడ్. సో 2 tan θలే. సో ఈ పక్కది యాంగిల్ ట్రయాంగిల్ ఏసిడి, ఈ ట్రయాంగిల్. ఓకేనా? ఏం θ చెప్పాము? tan θ. సో tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జస్టెడ్ సైడ్. tan θ అంటే ఎంత? ఇది 30. ఇక్కడ కావాలంటే మెన్షన్ చేసుకోండి. దీని పక్కన రాసి ఉంటే బాగుంటుంది, ఉండిలేండి, ఏం పర్వాలేదు. యాంగిల్ సిఏడి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఈ 30 ఎలా వచ్చిందో తెలియాలి కదా, అందుకోసం మీకు అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్, ఆపోజిట్, ఇది ఆపోజిట్ సిడి, సిడి బై అడ్జస్టెడ్ ఏడి. సో tan 30 అంటే 1/√3. ఏడి అంటే ఇక్కడ చూడండి, ఏడి అదే సిడి 3. ఏడి ఎక్కడ ఉంది చూడండి, ఎక్స్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3√3 మీటర్స్ అయిపోయింది. ఎక్స్ వాల్యూ వచ్చేసి. ఇప్పుడు వై వాల్యూ సేమ్ ఇక్కడ రాశా కదా, మార్చి కరెక్ట్గా ఎలా రాస్తానో చూడండి, ఇప్పుడు చెప్తాను. ఇన్ ట్రయాంగిల్ సిబిడి, యాంగిల్ సిబిడి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఇలా రాసుకుంటే సరిపోద్ది. దీన్ని పక్కన రాసి ఉండాలి, బట్ నేను ముందుగా ఆలోచించాల, అది ఇంకేం లేదు. ఇలా కింద రాసుకున్న తప్పేం లేదులేండి, మనం మెన్షన్ చేశాం కాబట్టి ఇబ్బంది లేదు. సరే, ఇప్పుడు ఇక్కడ కూడా tan θనే. సో tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జస్టెడ్ సైడ్, సేమ్ ఫార్ములా. tan 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 3 మీటర్స్ బై ఎం వద్దులండి, అవసరం లేదు. 3 మీటర్స్ కాదు, ఆపోజిట్ సైడ్ ముందు పేరు రాయాలి, సిడి బై అడ్జస్టెడ్ సైడ్ డిబి. tan 45 అంటే 1, సిడి అంటే 3, డిబి అంటే వై. సో దేర్ ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వై ఈజ్ ఈక్వల్ టు 3 మీటర్స్. సో 2 రాసేసామా? ఇంకా స్టెప్ రాయొద్దా? కానీ నాకు ప్లేస్ లేదు కదా, నేను రఫ్ చేసి రాయాలి.
అందువల్ల మీరు నోట్ చేసుకుని క్వశ్చను ఈ డయాగ్రామ్ 2 వేసుకుంటే బెటరు, లేదా ఇదే కొంచెం పెద్దదిగా వేసుకొని ఈ మాట రాసుకునేయండి సరిపోద్ది. స్టెప్స్ కూడా నీట్గా రాసుకోండి. సో ఇక్కడ రఫ్ చేసేసాను. ఇప్పుడు స్టెప్స్ రాస్తా చూడండి. ఏం మనకు కావాల్సింది, ఫైండ్ ది విత్ ఆఫ్ రివర్ కదా, అదే రాద్దాం. దేర్ఫోర్ ది విత్ ఆఫ్ ది రివర్. ఇక్కడ నేను తుడిపేసిన, దాని పేరు అనేది తుడిపేసిన, రివర్కి ఏం పేరు పెట్టా, కానీ తుడిపేసిన మనకి డయాగ్రామ్లో ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రివర్ అంటే ఇదే కదా, దీని పేరు ఏం పెట్టుకొని ఉండవు, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఇలా పెట్టామంటే ఏమని, ఏడి ప్లస్ డిబి అంటే ఎక్స్ ప్లస్ వైగా రాసాం మనం. చూడండి మీకు ఉంటుంది నోట్బుక్లో, బట్ నాకు రఫ్ చేసేసా, కానీ ఇక్కడ మెన్షన్ చేసి ఉండే ఎక్స్ వై, ఆ 2 యాడ్ చేస్తేనే టోటల్ రివర్ హైట్ వస్తుంది. సో అదే విత్ ఎక్స్ అంటే అంత 3√3 ప్లస్ వై అంటే 3 మీటర్స్. రెండిట్లోనూ 3 కామన్ తీయచ్చా, 3 కామన్ తీసామనుకోండి, 3 × ఇక్కడ ఉండే 3 వచ్చేసింది అంటే 1 మీటర్స్. ఇది ఆన్సర్. కావాలంటే చెక్ చేసుకోండి. 3 × √3 √3 3√3 3 × 1 3 1 3 సరిపోయింది. చూసారు ఎంత సింపులో. ఇది 8 మార్క్స్కి ఇస్తాడు, ఇలాంటివి వదలండి. సరే మీరు ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా రాసుకుంటారు. ఫస్ట్ ఈ 3 స్టెప్పులు రాసుకున్నాను నీట్గా. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం చూస్తే ఏమి ఇచ్చాము, 2 poles ఆఫ్ ఈక్వల్ హైట్ ఆర్ స్టాండింగ్ ఆపోజిట్ ఈచ్ అదర్ ఆన్ ది ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. అంటే ఒక రోడ్కి ఆపోజిట్ సైడ్స్లో 2 poles ఉండే, ఆ 2 poles ఈక్వల్. డయాగ్రామ్ వేద్దామా? సో డయాగ్రామ్ కూడా వేసిస్తాను, మీరు ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. సో ఇది రోడ్డు. సో ఇక్కడ ఒక పోల్ ఉంది, ఇక్కడ ఒక పోల్ ఉంది. సో ఇక్కడికన్నా ఇక్కడ వేస్తాను, కొంచెం బాగా మీకు క్లియర్గా కనిపిస్తుంది రెడ్డింగ్తో కాబట్టి. సో ఇది రోడ్డు, ఇది పోల్స్. రోడ్డు వచ్చి ఏబి, పోల్స్ వచ్చి ఏసి ఒక పోలు, ఏడి బిడి ఒక పోల్ హైట్. ఓకే, ఈ 2 సేమ్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఎంత అయితే ఉంటుందో లెంత్, ఇది కూడా లెంత్ అంతే. ఆ గుర్తు కోసం డబుల్ లైన్స్ తీసుకున్నాం. ఇంకేం చెప్పాడు, విచ్ ఈస్ 80 meters విత్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఫ్రమ్ విచ్ ఈస్ 80 meters విత్. సో దేని గురించి మాట్లాడుతుంటాం, రోడ్డు గురించి కదా, దాని విత్ అనేది ఇచ్చేశాడు. అంటే ఏ నుంచి బికి ఉండే డిస్టెన్సు 80 meters అని చెప్పాడు. ఇదిగోండి ఇక్కడ 80 meters విత్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ బిట్వీన్ ఆన్ ద రోడ్. ఈ రోడ్డు పైన ఎక్కడో ఒక చోట ఒక పాయింట్, అంటే మనం నిలబడ్డాం. ఓకే, ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ చూడండి ఇక్కడ మెన్షన్ చేశాడు, యాంగిల్స్ ప్లూరల్ అంటే 2 యాంగిల్స్ ఎలా ఉంది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్సే ఉన్నాయి. ఓకే, ఆఫ్ ది టాప్ ఆఫ్ ది పోల్స్ ఆర్ 60 degrees 30 degrees. అంటే ఇక్కడ నుండి ఒకటి చూస్తే, ఒక పోల్ అబ్జర్వ్ చేస్తే 60 degreesలో ఉంది, ఇంకో పోల్ అబ్జర్వ్ చేస్తే ఎంత ఉంది, 30 degreesలో ఉంది. ఓకే, ఇది కూడా క్లియర్ ఇక్కడ దాకా. ఓకే కంప్లీట్. మరి ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ది హైట్ ఆఫ్ ద పోల్స్. సో హైట్ ఆఫ్ ద పోల్స్, ఈ హైట్ కావాలి. సో ఇది ఎక్స్, ఇది ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్స్. ఇంకేం అడిగాడు, అండ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఫ్రమ్ ద పోల్స్, అంటే ఆ డిస్టెన్స్ కావాలి. ఏది, ఏ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు, బి నుంచి అయితే ఎంత డిస్టెన్స్, ఆ 2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ టోటల్ ఇచ్చాడు. ఇంతకుముందు ఆల్రెడీ మీకు ఇలాంటిది ఈ టైప్లో చెప్పుంటాను మీకు. ఎక్కడ చెప్పానంటే డే 46 కానీ డే 47, డే 46లో చెప్పుంటా మ్యాక్సిమం. ఓకేనా. సో టోటల్ హైట్ ఉంటుంది, ఒకటి ఎక్స్ అయితే ఇంకోటి ఏంటి అని, లేదా ఒకటి నెంబర్ ఇచ్చేసి ఉంటాడు. ఓకేనా. అయితే ఇక్కడికి వస్తాం. ఇప్పుడు ఇది టోటల్ 80, దానిలో ఇది నాకు తెలియదు. ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్ కాబట్టి దీనికి వై అని పెట్టుకుంటాం. ఓకేనా.
అయితే ఈ వై ప్లేస్లో నేను ఇప్పుడు 20 మీటర్స్ ఉంటాము అనుకుంటాం. నేను టోటల్ రోడ్ విత్ ఈ బోర్డు ఉంది కదా, ఇది 80 మీటర్స్ అనుకుంటే 20 మీటర్స్కి తీసుకున్నా, అంటే ఇక్కడ నిలబడ్డ 20 మీటర్స్. సో వై అనేది 20 అయినప్పుడు ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే ఈ సైడ్ నుంచి ఇక్కడున్న ఈ పోల్ నుంచి నాకుండే డిస్టెన్సు 20 మీటర్స్ అని నేను అనుకున్నా. అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అవుతుంది? టోటల్ అయితే 80. ఆ 80లో ఆ 20 తీసేస్తే, టోటల్లో నుంచి ఈ సైడ్ ఉన్న 20 తీసేస్తే వచ్చేది 60. అంటే ఈ డిస్టెన్స్ 60. ఏం చేస్తే వచ్చింది? 80 - 20 చేస్తే వచ్చింది. అయితే ఇక్కడ 20 ప్లేస్లో వై ఉంది, అందువల్ల నేనేం చేస్తానంటే వై మైనస్ వై కాదు సారీ 80 - వైగా తీసుకుంటా. 80 - వైగా తీసుకుంటా. ఇది 80 - వై తీసుకుంటే ఈ డిస్టెన్స్ వచ్చేస్తుంది. మరి ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయింది, దీనికి ఒక పేరు ఇద్దాం ఈ అని. అంతే, ఇంకా అన్నీ కనుక్కుంటే చాలు. నార్మల్గా అయితే 1 కనుక్కుంటాము లేదా 2 కనుక్కుంటాము, కానీ ఈ ప్రాబ్లంకి 3 కనుక్కుంటాం. ఏమేమి అంటే ఫస్ట్ ఎక్స్ కనుక్కోవాలి. ఫస్ట్ అంటే ఫస్ట్ అదే రావాలని ఏం లేదు, ఫైనల్గా ఎలాగన్నా అడగవచ్చు. ఫస్ట్ ఇక్కడ వై ఇచ్చుండాడు, 60 ఇచ్చుండాడు. సో ఈ సైడ్ ఉండే ట్రయాంగిల్ ఫస్ట్ చేస్తాము, తర్వాత ఈ సైడ్ చేస్తాము. రెండిట్లోనూ ఎక్స్ ఈక్వల్ కాబట్టి మీకు సెకండ్ ప్రాబ్లంలో చెప్పుంటాను, అంటే సెకండ్ అంటే దీని ముందు ప్రాబ్లంలో చెప్పుంటా. ఆ టైప్లో ఆలోచించండి. ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకదాని పక్కన ఒకటి పెట్టి ప్రాక్టీస్ చేశారంటే క్లియర్గా ఈ చాప్టర్లో మీరు ఏ ప్రాబ్లం చేసేస్తారు. ఓకేనా? సో ఆ విధంగా ఇది సెకండ్ టైప్. ఎక్స్ కనుక్కునేయాలి, తర్వాత వై కనుక్కోవాలి, తర్వాత ఇది కనుక్కోవాలి. ఈ 3 కనుక్కుంటే ఈ చాప్టర్కి అంటే ఈ ప్రాబ్లంకి ఆన్సర్ క్లియర్. ఓకేనా? ఇది 8 మార్క్స్ అడిగేదానికి ఛాన్స్ ఉన్న ప్రాబ్లం. మర్చిపోకండి, బాగా ప్రాక్టీస్ చేయండి. సరేనా? సరే, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ ప్రాక్టీస్ ప్రాబ్లం ఈరోజు రాసుకొని ఇప్పుడే చేసేయండి. ఓకేనా? వీడియో కంప్లీట్ అవ్వగానే చేయండి, అప్పుడే మీకు మంచిది. ఈ డయాగ్రామ్ కూడా వేసుకోండి. నా సజెషన్ అయితే మాత్రం ఏమంటే ముందు ప్రాబ్లం మీరు ట్రై చేయండి. నేను డయాగ్రామ్ గీయక ముందు ఉంది కదా క్వశ్చన్, అక్కడికి వెళ్ళిపోయి వీడియోలో ఆ వీడియో అక్కడ ఆపేసి ప్రాబ్లంకి డయాగ్రామ్ వేయడానికి ట్రై చేయండి. మీరు డయాగ్రామ్ వేసిన తర్వాత వీడియో రన్ చేసి ఈ డయాగ్రామ్ ఏ విధంగా చేసాము అనేది కూడా ఒకసారి చూడండి. మీకు ఏదైనా మిస్టేక్ వచ్చుంటే ఇక్కడ క్లారిటీ అయిపోద్ది. ఓకేనా? ఆ విధంగా చేయాలి. ఓకే, అప్పుడు మనకి సబ్జెక్ట్ బాగా వస్తుంది. ముందుగా డయాగ్రామ్ అని గీసేయకండి. ఫస్ట్ మనం గీయగలమా చెక్ చేసుకోండి. గీయలేకపోతే ఏ విధంగా గీయాలో తెలుసుకోండి, అప్పుడు మంచిది. ఓకే, నోట్ చేసుకోండి ప్రాబ్లం. సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ మీకు వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎప్పటి వరకు? మీ ఎగ్జామ్ ముందు రోజు వరకు. ఆ వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ఈరోజు డే 48, అంటే ఇంకా 52 డేస్ ఉన్నాయి, 52 వీడియోస్ వస్తాయి. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం మీకు అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, ఒకవేళ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం తెలియలేదు అనుకుంటే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి శ్రీనివాస్ ఏకలవ్య 100 days 100 ప్రాబ్లమ్స్ అని టైప్ చేస్తే వీడియోస్ వస్తాయి, మీరు డైలీ చూసుకోవచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, బాయ్.